Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జరగనున్న యువగళం ముగింపు నవశకం సభ జరగనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ విజయనగరం తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారిని నియమించారు. అది కూడా మీ దగ్గర ఇదే లాస్ట్ అవడం ఖచ్చితంగా గాజువాక నియోజకవర్గ అదృష్టంగా భావించాలి. ముఖ్యంగా పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం అనేది పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మన నాయకుల మీద కార్యకర్తల మీద ఉంది. అలాగే ఈ సందర్భంగా ఇంతకుముందు చాలా తాతారావు గారు నా ముందు మాట్లాడారు. ఆయన చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఉభయ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఒకే పార్టీ ఒకే గొడుగు కింద ముందుకు వెళ్తే మంచి అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి పునాదిగా ఈవేళ ఈ అవకాశం వచ్చింది మనకి. ముందుగా ఈ రాక్షస పాలననే అంతమొందించడానికే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఒక సునామీ సృష్టించబోతా ఉంది. ఖచ్చితంగా శ్రీకాకుళం మొదలెట్టి నెల్లూరు జిల్లా దాకా అప్రతిహంగా ప్రజల్లో పాతుకుపోయిన ఈ పొత్తు మరి ఎన్నో మంచి మంచి విజయాలు వస్తాయని, దాంట్లో భాగంగా పల్లా శ్రీనివాసరావు గారు పెద్ద మెజార్టీతో, అలాగే ఎవరిస్తే వాళ్ళ పల్లా శ్రీనివాసరావు అని మళ్ళీ మీరు చెప్తే వేరేగా ఉంటుంది. కాబట్టి ఉభయ పార్టీలు కూడా చాలా కష్టపడి పనిచేయవలసిన తరుణం ఇది. ముఖ్యంగా ఈవేళ ఇంతకు ముందు నాకు ఇక్కడ అవగాహన లేదు. సిడబ్ల్యూసి 1 దగ్గరికి సాయంత్రం 7 గంటలకి పెన్షన్ కోసం విశ్రాంతి ఉద్యోగులు ట్రెజరీ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని నిధి యాప్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ డీడీఓ జె దత్తేశ్వరరావు అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయం వద్ద పెన్షనర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు పెన్షనర్లను సన్మానించారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులు హరికుమార్, సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. సేవలను మరీ ముఖ్యంగా మన సంఘ కంప్యూటర్ ఆపరేటర్ నానిగా పిలువబడుతున్న అనిల్ కుమార్ సేవలను గుర్తించి సేవలు అందుకుంటున్న పెన్షనర్లు సంఘంపై ప్రశంసలు కురిపించుతున్నవి. ఇక సంఘ కార్యకలాపాలకు వస్తే పెన్షనర్ సంఘంతో కూడిన ఉద్యోగ జేఏసీ ఎప్పటికప్పుడు ఇచ్చిన పిలుపు మేరకు జన్మస్థలం రేలంగి, ఆయన R&B డిపార్ట్మెంట్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేశారు. 1939లో వీరు జన్మించారు. 1997లో తాడేపల్లిగూడెం పట్టణం గుద్దాల కన్వెన్షన్ హాలులో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు 2వ రోజు ఆదివారం కొనసాగాయి. ఈ సందర్భంగా కవిత గానం, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. దీనిలో భాగంగా చిన్నారి మేఘన రమ్య నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీశ్రీ కళ వేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వడ్డీ సుధాకర్ పాల్గొన్నారు.
హైదరాబాద్ నుండి వచ్చాము. నా కవిత శీర్షిక గుండె గుండెలో గువ్వల. పరువపు ప్రాయంలో పంచదార చిలకల, నింగిని ముసిరిన మబ్బు తునకల, నా మదిలో వర్షిస్తావు వయ్యారాలతో నన్ను సంబంధించిన వాళ్ళకి సేవ చేద్దాం, కంటికి రెప్పలా కాపాడు. సాంబశివరావు తల్లి 9 మాసాలు కడుపును మోస్తే తండ్రి జీవితాంతం భుజాలపైన మోస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఇటీవల నూతనంగా విచ్చేసిన జీవి మాల్ సంస్థ బస్సుల్లో ప్రయాణికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లక్కీ డిప్ ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ప్రతి 15 రోజులకొకసారి లక్కీ డిప్ ను ప్రయాణికుల సమక్షంలో తీసి విజేతలకు ఆర్టీసీ డిఎం సత్యనారాయణ మూర్తి జీవి మాల్ యాజమాన్యం సమక్షంలో ఈ బహుమతులను అందజేయడం జరుగుతుంది. అలాగే ఉండి నుండి తాడేపల్లిగూడెం వరకు ప్రయాణం చేసినటువంటి మహిత్ వర్మ గారు 9951920430 వీరు గణపురం రూట్లో మరి ఈ వారం ఈ 15 రోజులకి గిఫ్ట్ పొందారు. అదేవిధంగా ప్రయాణం చేసినటువంటి శ్రీ వరప్రసాద్ గారు 7382252308. అలాగే రెండో విజేత మన ప్రయాణికుల్లో ఒకరైన ఒకరు తీసినటువంటి ఈ విజేత పేరు రాయలేదు కానీ వారి సెల్ ఫోన్ నెంబర్ రాశారు 9912706310. మీరు కూడా తాడేపల్లిగూడెం నుంచి జగ్గారెడ్డి కూడా ప్రయాణం చేశారు. మన ఆచంట నుంచి మార్చాల వరకు ప్రయాణం చేసినటువంటి జే తేజు గారు, అలాగే టిఎల్ మీనాక్షి గారు, వారి ఫోన్ నెంబర్ 9848974323. వీరు ఆచంట రూట్లో బహుమతి గెలుచుకున్నారు. మరి తాడేపల్లిగూడెం నుంచి మార్చాల వరకు ప్రయాణం చేసినటువంటి ధనలక్ష్మి గారు 8247614986 వీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. మొట్టమొదటిగా మన పోలీస్ కానిస్టేబుల్ గారితో డ్రా చేద్దామండి. ఇది టికెట్ నెంబర్ 063861 ఏ సత్యబాబు గారు ముక్కమల 9701903253 ఫోన్ నెంబర్. వీరు తాడేపల్లిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వరకు ప్రయాణం చేశారు మన డిసెంబర్ 14వ తేదీన. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా ప్రయాణికులకి, తోటి ఆర్టీసీ ఉద్యోగులకి స్వాగతం సుస్వాగతం. ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం. అంతేకాకుండా ఇప్పుడు దాంతోపాటుగా మరి గిఫ్ట్లు కూడా అందజేయడం జరుగుతుంది. మరి దీనికి జీవి మాల్ వారు సౌజన్యంతో ఈ గిఫ్ట్లు కూడా ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ప్రయాణం చేసిన వారికి 17వ తారీఖున, అదేవిధంగా 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రయాణం చేసిన వారికి 3వ తేదీన ఈ డ్రా తీసి వారికి గిఫ్ట్లు అందజేయడం జరుగుతుంది. మరి గత 15 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్లు కూడా వారికి ఫోన్ చేసి, ఆ ప్రయాణికులకి ఫోన్ చేసి వారిని రప్పించి వారికి మరి మన రీజనల్ మేనేజర్ గారి చేతుల మీదుగా కూడా అందజేయడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి
ప్రత్యేకించి జంగారెడ్డిగూడెం, ఆచంట, అదేవిధంగా భీమవరం వయా గణపవరం రూట్లో ఈసారి పెట్టడం జరిగింది. మరి ఈ టికెట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా తమ ప్రయాణం ముగించుకుని బస్సు దిగే ముందు ఆ టికెట్ వెనకాల వారి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్సులో ఉన్నటువంటి గిఫ్ట్ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో కనుక వేసినట్లయితే ఈ డ్రాలో వారికి అర్హత వస్తుంది. మరి జీవి మాల్ వారి సౌకర్యంతో ఇచ్చేటువంటి ఈ గిఫ్ట్లు వారికి సొంతం అవుతాయి కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి మన ప్రయాణికులందరికీ కూడా రెగ్యులర్గా మన రాజమండ్రి కానీ, భీమవరం కానీ, జంగారెడ్డిగూడెం కానీ ఇలాగ ముఖ్యమైనటువంటి రూట్లన్నింటిలో కూడా వారికి రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా మరి భక్తుల యొక్క కోరిక మేరకు ప్రతి మాసంలో కూడా మనం పౌర్ణమికి గిరి ప్రదక్షిణ అరుణాచలం ప్రత్యేకమైనటువంటి సూపర్ లగ్జరీ 2+2 వీడియో కోర్స్ సర్వీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అది కేవలం 2600 శ్రీకాళహస్తి, మరి కాణిపాకం, శ్రీపురం, బంగారుగుడి, అదేవిధంగా అరుణాచల గిరి ప్రదక్షిణ కూడా కేవలం 2600 ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి కార్తీక మాసంలో పంచారామాలు, అదేవిధంగా ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో నవజనార్దన దర్శనం, సప్త శ్రీనివాసాలు, శివకేశవ దర్శని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి విద్యార్థులు, అదేవిధంగా ఉల్లాసంగా మనం చక్కటి ప్రదేశాలు చూద్దాం అనుకున్న వారి కోసం మంచి దర్శని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అతి తక్కువ రేట్లలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒకరోజు ప్రయాణంలోనే ఇవన్నీ కూడా కవర్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. దీనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. మరి ఇప్పుడు ఈ గత 15 రోజుల్లో ప్రయాణం చేసినటువంటి వారిలో మరి ఈ గిఫ్ట్ విజేతలు ఎవరో ఇప్పుడు డ్రా తీసి వారి పేర్లు కూడా మనం అనౌన్స్ చేద్దాము. తాడేపల్లిగూడెం పట్టణంలో సాయి సంజీవని హాస్పిటల్ ఎదురుగా ఉన్న హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలేఖ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ జరిగింది. ప్రీ స్కూల్ విద్యార్థులే కాకుండా బయట నుండి వచ్చిన బాలలు కూడా ఈ క్యాంప్ లో పాల్గొన్నారు. మిత్రదంత వైద్యశాల డాక్టర్ శ్రీమతిరా విజయలక్ష్మి బృందం వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ పైబోయిన శ్రీలేఖ, దంత వైద్యులు విజయలక్ష్మి, సౌజన్య, మెహరా, స్కూల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే నేను అందుకే అన్నాను ఇందాకంటే మేడం తీస్తే స్పేస్ లేదని ఇక్కడ 2 ఏళ్ళే తీసుకున్నా ఎల్కేజీలో కూర్చోబెట్టేస్తారు, క్లాసులు చెప్పేస్తారు కూడా. అది అనవసరం. ఇంకా పక్కకి తీసి దాంట్లోంచి కొత్త ఐటమ్ మీద అట్లా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. మెయిన్ మిగతావి అన్నీ ఏంటంటే కాన్సెప్చువల్గా నేనే చేస్తాను కాబట్టి అలా వెళ్ళిపోతుంది. అంతే నేనే ఫిక్స్ చేశాను. మెయిన్ మా స్టాఫ్ బాగా ప్లస్ చాలా లోపల ఈ వీధిలో నేను లిటరల్లీ ఈ వీధిలోనే కానీ బాగా నేర్చుకున్నారు. కొంచెం టీచింగ్ స్టాఫ్ కొంచెం దూరం నుంచి వస్తారు. బట్ టీచింగ్కి అటెండర్స్ 2 ఉన్నారు. కింద ఫ్లోర్కి ఒక ఆయ, పై ఫ్లోర్కి ఒక ఆయ, 1 టాము 1. అయినా సరే రాయొచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవే ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు సింపుల్గా ఒక పోస్ట్ పెట్టేయచ్చు.
భీమవరంలో జరిగిన యోగాసన పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఇరువురు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆరా ఫౌండేషన్ అధ్యక్షుడు కరిబండి రామకృష్ణ తెలిపారు. ట్రెడిషన్, ఆర్టిస్టిక్ విభాగంలో కార్తికేయ, ఉషా దుర్గ 2 గోల్డ్ మెడల్స్, ధనకుమారి ద్వితీయ స్థానం సాధించారన్నారు. ఈ సందర్భంగా ఆదివారం తాడేపల్లిగూడెం పతంజలి యోగా కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. విజేతలను మెడల్స్, షీల్డ్, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మాకా శ్రీనివాసరావు, బడుగు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.